యేసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెబుదామా? విమోచించబడిన వారు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో నేను ఎంత దీవెనలు పొందుకున్నానంటే అగ్నితో నింపబడడం జరిగింది. మీకెట్లా ఉండింది అనుభవం? దేవుని సన్నిధిలో నిజంగా దేవుని ఆత్మ మనలను తాకినప్పుడు, దేవుని ఆత్మ మనలో సంచరించినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళు అదే జోష్న ఒక మాట చెప్పింది కదా, పూండి సన్నివేశం. అది నేను ఇంకొకటి కొంచెం మళ్ళీ చెప్దామని అనుకుంటున్నాను. 2016లో అంటే ముందు నుంచి మనం ఈ చర్చ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ప్రేయర్లో 1 hour గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రోజు కూడా. అయితే అక్కడ పైన జరిగేది ప్రేయర్ 6 to 7 అట్లా, 5:30 to 6:30, 7 అట్లా. అయితే ఆ సంవత్సరంలో నాకు బాగా గుర్తుంది 2016 అనుకుంటా. ఆ సమయంలో నేను మార్నింగ్ ప్రేయర్ కని పైకి వెళ్తా ఉన్నాము. పాస్టర్ గారు ముందే వెళ్ళిపోయినారు. కావ్య, కళ్యాణి వీళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అందరు మేము వెళ్తా ఉన్నాము. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ టంగ్స్ లో ప్రార్థన చేస్తూ వెళ్తా ఉన్నా. ప్రభువా, నువ్వు ఏ సంఘాన్ని అత్యధికంగా ఆశీర్వదించే దేవుడవు అని రెగ్యులర్ గా మన ప్రార్థన అయితే అది ఉండే ఉంటది. ప్రతి సమయంలో ఎప్పుడు మనం ప్రార్థన చేసినా కూడా మన సంఘం యొక్క అభివృద్ధి కోసం మనం చేస్తూ ఉంటాము. మనం ఏం క్రియ చేసినా, ఏది మాట్లాడినా. అయితే ఆ రోజు మెటుకులు ఎక్కుతా ఉన్నాను, పైకి వెళ్తా ఉన్నాను. మధ్యలోనే ఒక 4-5 మెటుకులు ఎక్కిన తర్వాత అక్కడ ఒక లైటింగ్ వస్తుంది కదా, ఇట్లా సూర్యకిరణాల్లాగా. అట్లా నా మనసుకు తాకుతూ అట్లా పోయిందనమాట. అప్పుడు ఆ లైటింగ్ లో నుంచి నేను ఒక అక్షరాలు చూస్తున్నా, AL3M. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అసలు అర్థం కాలే, ఏంది ప్రభువా? కళ్ళు తెరుచుకొని కొంచెం అలాగా మాట్లాడుతున్నా. ఏంది ప్రభువా AL3M అంటే అర్థమైంది అని అంటున్నా. నేను మాట్లాడుతున్నా, మెటుకులు ఎక్కుతున్నాను ప్రేయర్ కోసం మాట్లాడుతున్నా. అంటే అబండెంట్ లైఫ్, ఎస్, AL అంటే అబండెంట్ లైఫ్. తర్వాత 3M అంటే మిరాకల్ మేనిఫెస్టేషన్ మినిస్ట్రీ. హల్లెలూయా. AL3M ఈ రోజు నుంచి నువ్వు అట్లా ప్రేయర్ చేయని చెప్పాడు. హల్లెలూయా. 2016 నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎవరికి చెప్పలేదు ఈ విజన్. నా అంతకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా ప్రతిరోజు. అయితే పూర్ణికి వెళ్ళే అవకాశం దొరికింది మాకు. అసలు నేను వెళ్తానంటే అసలు నమ్మకమే లేదనమాట. పిల్లలని పంపిస్తారు అట్లా, కానీ నన్ను పంపించడము అది ఒక అద్భుతంలాగే ఉంది నాకైతే. పొద్దున్నే వంట చేసుకుంటే అట్లా ఉన్నాను. ఏమ్మా ఇట్లా పిల్లలు పోతా ఉన్నారు, వాళ్ళకి తోడుగా ఉండాలా, ఎవరైనా పోతారని నేను ఆలోచిస్తున్నాను అన్నారు పాస్టర్. నేను మనసులో వంట చేసుకుంటా అనుకుంటున్నా, ప్రభువా ఈ అవకాశం నాకు వస్తే అని నేను మనసులో తండ్రితో చెప్పుకుంటున్నా. హల్లెలూయా. నీ ఆర్తనాదాన్ని వినే దేవుడు. హల్లెలూయా. వెంటనే ఈయన అన్నాడు, నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్తే బాగుంటుంది అన్నాడు. అంటానే ఇంకా ఈ గంతులేసినంత సంతోషమైంది నాకైతే. ఒకవైపు ఉంది, నేను లేకపోతే ఇక్కడ కష్టమవుతుంది కదా, తనకి కష్టమవుతుంది. తర్వాత ప్రతిరోజు మీటింగ్స్ అని, లేకపోతే సండే, ఫ్రైడే ఇంత కష్టమవుతుంది, చాలా ఇబ్బంది పడతారు కదా. కానీ ఒక రకమైన అద్భుతం, తను ఎంత ఫ్రీగా నాకు చెప్పేశాడంటే ఇంకొక వేరే దానిలోకైతే నేను బంగపోల్లా. ఒక చిన్న విషయానికి చాలా రిక్వెస్ట్ లో ఉంటాను నేను. అయితే ఇది నేను అడగలా పెట్టలా, 1 నెల రోజులు కనపడిన అసలుకే. ఎంత బాగుంటుంది కదా. ప్రభువా నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చినావు అనేసి నేను సంతోషంగా వెళ్ళిపోయాను అన్నమాట. హల్లెలూయా. అక్కడికి పోయిన తర్వాత ఆరాధనలో 1 రోజు అయింది, 2 రోజు. అప్పుడు నా హెల్త్ పరిస్థితి కొంచెం చాలా బాగాలేదన్నమాట, దగ్గు, పరిచయం అవి ఇవి అన్ని. కానీ మొండిగా నిలబడుకున్నా, నువ్వు ఏదో చేయబోతున్నావు నాతో, అందుకే నన్ను పిలుచుకొచ్చినావు ఇక్కడికి, నువ్వు చేస్తావు
అంటనే 3వ తేదీ నా బర్త్డే, నవంబర్ 3. అయితే ఆ రోజు అసలు వాగ్దానములతో కూడిన ప్రార్థన అక్కడ జరిగింది నా కొరకు. హల్లెలూయా. నాకు తెలియదు అసలు వాళ్ళు ప్రార్థన చేస్తారు పిలిచని. అంత పెద్దోళ్ళ దగ్గర మనం ఎంత ఊరికే పిల్లల్లాగా పోయి కూర్చున్నాం అక్కడ. కానీ అక్కడ పేరు పెట్టి పిలిచి వాళ్ళు అంత ప్రార్థనలన్నీ చేస్తా అంటే అబ్రహాం ఆశీర్వాదాలన్నీ నా మీదికి ఇట్లా వర్షిస్తా ఉంటే నేను ఫీల్ అవుతున్నా, వాటిని నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను ఈ మాటలను అని చెప్పి నేను ఆనందించాను. ఆ తర్వాత చూస్తే ఆ రోజు ఈవినింగ్ అనుకుంటా మొబైల్ చూసినది, మాకు దినం అంతా ఉండదు కదా మొబైల్లో చూస్తే అక్కడ ప్రార్థన ఏదైతే జరిగిందో పాస్టర్ గారు సేమ్ అవే వర్డింగ్స్ పెట్టి నా కోసం బ్లెస్సింగ్స్ పలికినారు. హల్లెలూయా. ఎంత ఆనందమైన ప్రభువా, నువ్వు కన్ఫర్మేషన్ చేసేసినావు, ఇంకా నేను చూసుకుంటాను ఇంకా ప్రత్యక్షతలో అనుకున్నా. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, మన మౌన ప్రార్థనను అంగీకరించే దేవుడు. ఆ తరువాత నేను స్తుతులు చెప్పుకుంటా వెళ్తా ఉన్నా. జరిగినప్పటికీ జరుగుతుంది ఖచ్చితంగా, అది నీకు అప్పగిచ్చేసినాను ప్రభువా అని. అయితే ఇంకొకసారి మళ్ళీ జోష్న ద్వారా అది జ్ఞాపకం చేయటానికి దేవునికి చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా దేవునికి ఇంకొకసారి తపట్లు పడదామా? హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు ఏదో సంథింగ్ న్యూ జరగబోతోంది మీ జీవితంలో. హల్లెలూయా. చెప్దాం, నా జీవితంలో ఏదో కొత్తది, ఏదో మంచిది నా దేవుడు చేయబోతున్నాడు. నేను చూస్తూ ఉన్నా. ఆ కొత్తదనాన్ని నేను అనుభవిస్తా. ఆ కొత్తదనాన్ని నేను పొగడుతూ దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. సరే, మళ్ళీ చిన్న ఒప్పుకోలు చేసుకుందాం. టైం మనకి తక్కువ ఇచ్చినారు కాబట్టి గబగబా చెప్తా పోతాను, మీరు గబగబా స్వీకరిస్తూ వినేయాలి. హల్లెలూయా. అందరూ బైబిల్ పెట్టుకోండి. బైబిల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఇది నా బైబిల్, ఇది దేవుడు వ్రాసిన వాక్యం. దేవుడు వాక్యంలో ఏది రాశాడో నేను అదే అయి ఉన్నాను. వాక్యంలో నా కొరకు ఏది వ్రాసి ఉన్నదో అవి అంతా నేను కలిగి ఉన్నాను. నేను ఏది చేయగలను అని వాక్యంలో రాసిందో అది నేను చేయగలను. ఈరోజు నాకు దేవుని వాక్యం నేర్పించబడుతున్నదో అది నేను అయి ఉన్నాను. నేను దేవుని వాక్యమును ప్రేమించుదానను అని ప్రకటిస్తున్నాను. నా మనస్సు విధేయత కలది, నా హృదయము లోబడేదిగా ఉన్నది. నేను దేవుని యొక్క అక్షయమైన జీవమును కలిగిన బీజమును స్వీకరించి ఉన్నాను. ఈ వాక్యం నాలో ప్రవేశించినప్పుడు గొప్ప ఫలితాలను పొందుకుంటున్నాను. నా జీవితం దేవుని మహిమపరచును, గౌరవం తెచ్చును. యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనము వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. మీకు అందరికీ తెలిసిన వాక్యాలే. ఇదేనా అనుకుంటాము. 1వ అధ్యాయము 1వ వచనము చదువుదామా? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంతే. 1వ వాక్యంలో ఈ 3 లైన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఆ కింద 2వ వచనం కూడా చదివిన తరువాత అప్పుడు ధన్యుడు అని ఉందన్నమాట. మామూలుగా హిందీ బైబిల్లో కానీ ఇంగ్లీష్లో కానీ మనం చూస్తే వేరే వ్యాఖ్యాన బైబిళ్లలో ధన్యుడు అని ఫస్ట్ రాసి ఉంటది, బ్లెస్డ్ ఎవరైతే అని. కదా క్యా హీ ధన్య హై వే జో దుష్టోం కి యుక్తి మే నహీ చల్తా, హిందీలో రాసి ఉంటది అనమాట. అయితే ధన్యుడు, ఒక ధన్యత అనే పదము ఇది ఇక్కడ తెలుగులో లాస్ట్ లో రాసి ఉన్నారు. అయితే ఈ ధన్యకరమైన జీవితము, ఆశీర్వదించబడిన జీవితము నీకు నాకు కావాలంటే ఏం చేయాలంట? మనము ఈ పైన 3 లైన్లు ఉన్నాయి కదా, ఇవి పాటించాలంట. ఏది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకుడు కూర్చుని చోట కూర్చుండక. అయితే ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు
ఏమొస్తుందంట? బ్లెస్డ్ జీవితము మన జీవితంలో వస్తుందన్నమాట. అయితే చూడండి, కీర్తనల గ్రంథము 64వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. కీర్తనలో 64వ అధ్యాయము 4 నుంచి మనం చూద్దాం. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఊరిలను ఒడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్ట క్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నింతురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధముగా ఉంటుందంట. అయితే ఈ యొక్క 1వ వాక్యంలో దురాలోచనను చెయ్యకుండా నువ్వు ఉండాలి, అప్పుడే నువ్వు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తావు అని క్లియర్ గా వాక్యం చెబుతుంది. అయితే చూడండి, ఈ యొక్క దుష్టుల ఆలోచనలు ఎట్లా ఉంటాయో మనకు వివరంగా ఇక్కడ ఉంది. చేదు మాటలు బాణములుగా సంధించుదురంట. వారు భయమే ఉండదంట. అసలు దేవుడు చూస్తున్నాడు కదా, నాకు నేను ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా అనే ఏమి లేకుండగా, భయము లేకుండగా వాళ్ళు ఏం చేస్తారంట? ఒరులు ప్లాన్స్ చేస్తా అంటారు. వీళ్ళని ఎట్లా అనసాలా, వీళ్ళని ఎలా తొక్కాలా. కాబట్టి ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి చాలా మనకు చూస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో కానీ లేకపోతే అక్కడక్కడ వింటూ ఉంటాం చేదు మాటలను, చేదు బాణాలు, అనవసరమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా. అయితే ఇట్లాంటి చేదు జీవితాన్ని, విషపు చూపులను కలిగి ఉంటే మాత్రము ఈ ధన్యకరమైన జీవితం అనుభవించడం చాలా కష్టం. హల్లెలూయా. అయితే వాళ్ళు భయమేమి లేకోకుండా చేస్తూ ఉంటారని వెతికి ఉపాయాలు పన్నుతూ ఉండేవాళ్ళు. ఈ బైబిల్లో నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు, దావీదు. అందరికీ తెలిసిందే కదా దావీదు. చేసేది పని, చెడ్డ పని. దాంట్లో ఏం చేశాడు? ఆ బెత్షెబాతో పాపం జరిగిన తర్వాత ఆయన చేసిన గొప్ప పని ఏంటి? తన భర్తను కూడా ప్లాన్స్ ఎట్లా? వీళ్ళని బాగా తాగిపిచ్చి సైనికుల ముందర లైన్లో పెట్టి యుద్ధానికి ఫస్ట్ లోనే పంపించి ఎట్లెట్లో చేసి మొత్తానికి వీడిని చంపేయాలి, వీడి ద్వారానే గర్భం వచ్చిందని తెలుసుకోవాలి, లేకపోతే అది ఎన్ని ప్లాన్స్ కదా. ఒక దుష్టుడు ఆలోచించే ఆలోచనలు ఇంత క్రిటికల్ గా, అంటే మెత్తగా తెలియకోకుండా పాపాన్ని చేసే దుష్ట లోకంలో ఉంటున్నాం. కాబట్టి జాగ్రత్త, నువ్వు గనక అట్లా ఉంటే ఈ బ్లెస్డ్ లైఫ్ నీకు ఉండదు అని మనకు దేవుడు వాక్యంలో రాయిస్తున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, సామెతలు 13వ అధ్యాయము త్వరగా దొరికిన వాళ్ళు చదవచ్చు, లేకపోతే నేనే తీసి చదువుతాను. 13వ అధ్యాయము 21వ వచనం. కీడు పాపములను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. సామెతలు 4:14 నుంచి. కీడు ఏం చేస్తుంది? పాపలను తరుముతుందంట. కాబట్టి తరిమింది. దావీదుని తరమలేదా? తరిమింది. కావలసిన బ్లెస్సింగ్స్, మనశ్శాంతి లేకోకుండా బ్రతికాడు కొంత సమయం వరకు. మళ్ళీ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు నీతిమంతుడిగా మారడం జరిగింది, బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. సామెతలు 4వ అధ్యాయం 14 నుంచి 17. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గము నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిదే నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినదే వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు కదా. అయితే ఈ వాక్యంతో నాకు ఎవరు గుర్తు వచ్చారంటే, ఈ వాక్యంతో యోసేపు జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే, వివరంగా తీసేకి సమయం లేదు కాబట్టి నేను అట్లాగే చెప్తున్నా. యోసేపు ఏ రీతిగా పీడ అనుభవించాడు వాళ్ళ అన్నదమ్ముల ద్వారా కదా. అతన్ని బాగా శ్రమ పెట్టారు. అయితే ఓర్చుకొని ఉన్నాడు అనమాట. ఒక్క రోజు వస్తుంది నాకు విడుదల, దేవుడు దయచేస్తాడనేసి. ఆయన ఆ చెడ్డ త్రోవలను పట్టుకోలేదు. ఈయన అట్లా చేసినాడు కదా, వాడు ఇట్లా చేసినాడు, వీడు ఇట్లా చేసినాడు, నేను కూడా అట్లా చేస్తాను, లేకపోతే తిరస్కార బుద్ధితో చేయటం కానీ ఇవన్నీ చేయలేదు. ఆయన ఏం చేశాడు? ఓర్మి కలిగి ఉన్నాడు. ఒక రోజు వస్తుంది, అలాంటి
పరిస్థితి మనము కూడా కలిగి ఉండాలి. అంటే ఇది పాపుల మార్గములో నడవకోకుండా, వాళ్ళు అట్లా నడుస్తున్నారు కదా నేను కూడా నడుస్తా, ఆహా లేదు. యోసేపు తన మార్గాన్ని పక్కకి మల్లుకున్నాడు. హల్లెలూయా. దావీదు దుష్ట కార్యము చేసేదానికి ముందుకెళ్ళి మళ్ళా కొంత సమయానికి గద్దింపు పొందుకున్న తర్వాత ప్రవక్త ద్వారా మళ్ళీ మార్పు చెందాడు యోసేపు. కానీ ఆయన ఆ మార్గంలో వెళ్ళలేదన్నమాట. ఆ పాపుల మార్గంలో కానీ, లేకపోతే వాళ్ళు అట్ట చేస్తున్నారు కదా అని అతడు చేయటం కూడా జరగలేదు. సామెతలు 24వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 13, 14 వచనము. నా కుమారుడా, తేనె త్రాగము, అది రుచిగలిది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. కాబట్టి మనము మంచి గతి రావాలంటే ఈ పాపుల సంగతిలో, అంటే వాళ్ళ ఆలోచనలలో నువ్వు పోకోకుండా, వాళ్ళు అట్లా చేస్తా అంటే నువ్వు ఇట్లా చేయి. నీకు ఏ గతి ఇచ్చాడు దేవుడు తెలుసా? ఈ వాక్యములో జీవించటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట ద్వారా నువ్వు బతుకుతావు. నేను బ్రతుకుతాను. ప్రతి చిక్కు సమస్యలో కూడా వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నీ ప్రతి చిక్కు సమస్యకి జవాబు ఇక్కడుంది, ఎక్కడో లేదు. దుష్టుల ఆలోచన చెప్పుకున్న నడుచొద్దు అంటున్నాడు దేవుడు. ఈ లోకం అంతా నడిచేది ఎట్లా? వాళ్ళ ఆలోచనల ప్రకారమే. ఎవరినైనా ఏదైనా సలహా అడగాలంటే, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సలహా అడిగేకి బయట వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మేధావుల దగ్గరికి వెళ్తారు. పెద్ద పెద్ద బాగా అబ్బా వీళ్ళు భలే జ్ఞానవంతులు అని అట్లా పోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ ఆలోచన చెప్పుడు నడుచుద్దు. నేనిచ్చిన వాక్యానుసారం నువ్వు నడుచు, నా ఆలోచన ప్రకారం నువ్వు నడుచు. వాళ్ళు ఇట్లా చేస్తున్నారని నేను ఇట్లా చేసేది, వీళ్ళు ఇట్లా అన్నారని నేను వాళ్ళకి తిరిగి ఇట్లా అనేది, అట్లా చేసినావనుకో నీ ఆశీర్వాదాలు నువ్వు చేజేదిలో కోల్పోతావు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మూర్ఖుల సహవాసం చేస్తే 13:20లో కూడా ఉంది. మూర్ఖుల సహవాసం చేసినప్పుడు మనము అలాగే చెడిపోతామంట. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలా? నీతిమంతులతోటి, దేవుని యొక్క వాక్యముతో మన సహవాసం ఉండాలా. దీనికి ఎగ్జాంపుల్ గా ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఉన్నాడు. మనందరికి తెలుసు కదా, లోతైనవాడు లోతు. అబ్రహాముతో సహవాసంలో ఉన్నాడు, బాగున్నాడు. అబ్రహాం నుంచి పక్కకు తొలగిన తర్వాత ఏమైనాడు? జీవితాన్నే పాడు చేసుకున్నాడు అనమాట. అంటే సహవాసం నుంచి పక్కకు వచ్చిన తర్వాత ఆయన ఏమైంది తెలుసా? 19వ అధ్యాయంలో 1, 6, 7, 8 వచనాలు కనుక మనం చూస్తే, ఆయన లోతు అబ్రహాంతో విడిపోయాడు. విడిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా దగ్గర వచ్చాడు. వచ్చిన తర్వాత పట్టణంలోకి ప్రవేశించాడు. నెక్స్ట్ ఎక్కడికి ప్రవేశించాడు? రచ్చబండ మీద కూర్చున్నాడు అయ్యా. హల్లెలూయా. అంటే మెల్లిమెల్లిగా దగ్గరికి జరుగుతా ఉన్నాడు. అంటే మెల్లిమెల్లిగా దుష్ట ఆలోచనల్లోనికి జారుకున్నాడు, వాళ్ళ పనుల్లోనికి జారుకున్నాడు. అంటే నీతిమంతుడు అక్కడి నుంచి పారిపోవాలా? పర్వాలేదులే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటా అని నువ్వు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా నీకు మాత్రము తప్పదు ఆ యొక్క దుమ్ము. హల్లెలూయా. అయితే ఇక్కడ లోతు ఏమైనాడు? రచ్చబండ మీద కూర్చొని వాళ్ళకు మాట్లాడుతా పెద్దలతో కూర్చొని అట్లా చేసేవాడు. అంత దగ్గరికి వెళ్ళాడు. దూతలు వచ్చారు వాళ్ళని విడిపించడానికి. దేవుడు దూతల ద్వారా మళ్ళీ వాళ్ళకి రక్షణ కలుగుటకై లోతు కుటుంబాన్ని రక్షించమని. అయితే వచ్చిన తర్వాత అది యొక్క పూర్తిగా చదివితే గానీ అక్కడ ఏముందంటే, ఆ ఇంట్లో ఎవరున్నారు, నీ పిల్లలు ఉన్నారు, పంపించు అట్లానంటే, అదే దూతలు వచ్చినారు కదా, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, అట్లా ఇట్లా వాళ్ళని పంపించమంటే లోతు ఏమంటారు తెలుసా? అయ్యో వాళ్ళని ఎందుకు మీరు ఇది పాడు చేస్తారు, వద్దులే, నా పిల్లల్ని నేను పంపించేస్తాను. ఆ మాట చదవండి, ఉంది, నా పిల్లల్ని నేను పంపించేస్తాను అని చెప్పేసి వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటున్నాడు. ఒక తండ్రి ఎట్లా దిగజారినాడు చూడండి. జస్ట్ సహవాసం చేశాడు. ఆ ఊరికే కదా, ఆ ఊరి దగ్గర ఉంటానులే నేను అని అనుకున్నాడు కుటుంబంతో. ఆ ఊరి దగ్గరికి వచ్చాడు.
ఆ తర్వాత ఆ ఊరి పెద్దలతో పరిచయాలు పెట్టుకున్నాడు. ఆటి నుంచి రచ్చబండ మీదకి ఎక్కినాడు. ఆటి నుంచి సలహాలు ఇచ్చేదానికి వాడిగా అయ్యాడు. ఆటి నుంచి ఏమైనాడు? తన కుమార్తెలనే తీసుకోపోండి, ఏమన్నా చేసుకోండి. ఒక తండ్రి అట్లా చేస్తాడా? ఒక తండ్రి తన ప్రాణం అడ్డం పెట్టి కూడా పిల్లల్ని రక్షించుకుంటాడు. ఆ లోతు స్థానంలో మనమే ఉంటే ఏం చేస్తాం? లోతు స్థానంలో మనమే ఉంటే ఏం చేస్తాం? ఒక నీతిమంతుడు ఉంటే ఏం చేస్తాం? ఏమంటే అయితే పోతే నాకొద్దు, ఈ సంసారం వద్దు, లేకపోతే నా పిల్లల్ని నాకు కావాలని వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, నా తలకాయ పలగొట్టినా పర్వాలేదు, నా పిల్లల్ని నేను కాపాడుకుంటానని పరిగెత్తుతాం మన పిల్లల్ని తీసుకొని కదా. లోతు ఏమంటున్నాడంటే, వీళ్ళని ఇష్టానుసారం చేసుకోండి, ఇచ్చేస్తానంటున్నాడు. అంత దిగజారిపోయాడనమాట. నీ సహవాసం ఎవరితో ఉంటే, నీ మాటలు ఎవరితో ముడిపడి ఉంటే, ఎలాంటి సంగతి నీకుంటే, ఎలాంటి మాటలు నీ నోట్లో వస్తున్నాయో, ఎలాంటి చూడ్డానికి విజన్స్ నువ్వు చూస్తున్నావో, ఎలాంటి మరి ఆశలు నువ్వు కలిగి ఉన్నావో, అవి నిన్ను పాతాళానికి తీసుకుపోతాయి. అవి మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రకంగా మనము జీవించినప్పుడు, పాపుల మార్గమున ఉండక, దుష్ట ఆలోచనల చెప్పున నడవక, అపహాసకులు కూర్చుంది చోట ఎవరు కూర్చున్నారు? లోతు కూర్చున్నాడు. ఏమైనాడు? బిడ్డల్నే మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. కడాకి ఏమైంది? ఆ బిడ్డలు కూడా అట్లనే ఇదైపోయినారు కదా. మోయాబు వంశీయులైనారు, ఒకరు అమోనీయులైనారు, కూతుర్ల ద్వారా వంశాన్ని. అయితే చూడండి ఎంత సహవాసం ఎంత పాడు చేస్తుందో మనల్ని. దుష్టుడు సాతాను అదే కోరుకుంటుంటాడనమాట. ఒక నీతిమంతుణ్ణి నీతిమంతుడిగా బతకనీయకుండా చేయాలన్నదే వాడి తంతు. అవిశ్వాసులు ఎట్లా దేవుని తెలియని వాళ్ళు నా బుట్టలోనే ఉన్నారు, నీతిమంతులుగా ఎదుగుతున్నారు కదా, సంఘములో ఎదుగుతున్నారు కదా. టయానికి పోవాలా, టయానికి వాక్యం వినాలా, ప్రార్థనలకు పోవాలా, మీటింగ్లకు పోవాలా, సువార్త చెప్పాలా, ఆరాధనలో ఉండాలా, ఇన్స్ట్రుమెంట్లు వాయించాలా, ఎన్ని మనం ఆశ కలిగి ఉన్నాము కదా ఆత్మీయంగా. నీతిమంతులుగా పెరగటానికి, మనలనే ఖరాబు చేయటానికి వాడు ఈ ప్లాన్స్ అన్ని వేశాడనమాట. అలాంటి వాళ్ళని తెచ్చేది, ఇలాంటి వాళ్ళని తెచ్చేది. ఈ మాయ మాటలు బాగుంటాయి, ఆ మాట బాగుంటుంది, చూడెంత రుచిగా ఉందో, చూడంత టేస్ట్గా ఉందో అని. అయితే ఇట్లంతా చేసినప్పుడు మనము బ్లెస్డ్ జీవితము జీవించలేము అని వాక్యం క్లియర్ గా చెబుతుంది. హల్లెలూయా. అయితే ఏం చేయాలంట? మనము ఏం చేయాలంట? కీర్తనల గ్రంథం 2వ వచనం చదువుదామా? 1వ అధ్యాయము 2వ వచనము తీసిన వాళ్ళు చదువుతారటక. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎవరు ధన్యుడంట? దీవారాత్రులు ధ్యానించేవాడు వాక్యాన్ని. అయితే ఈ ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే అషేర్ అంటారు. అందరు చెప్పండి అషేర్. అషేర్ అంటే ధన్యుడు, బ్లెస్డ్. మీరు ఒకరితో ఒకరు చెప్పుకోండి, నువ్వు ధన్యుడవి. అందరు చెప్పుకోండి, గట్టిగా చెప్పండి, సిగ్గుపడద్దండి. నేను ఎట్లా చెప్పేది వీడికి, చిన్న ఉద్యోగి లేకపోతే ఇంకోటి కాదు. నువ్వు వంట చేస్తానా, అయితే ఏ పని చేస్తా ఉన్నా కూడా పక్కన వాళ్ళతో చెప్పండి, ధైర్యంగా చెప్పండి, దేవుడు బిడ్డలు మీరు, నువ్వు ధన్యుడవి, బ్లెస్డ్ నువ్వు. హల్లెలూయా. అయితే ఈ ధన్యుడు అనే వర్డ్ కి అషేర్ అనే ఒక వర్డ్ ఉందన్నమాట, బైబిల్ వర్డ్ ఇది. అయితే ఈ అషేర్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే నువ్వు ఫలిస్తావు, ఫలించే జీవితము, హ్యాపీనెస్, హెల్తీగా ఆరోగ్యకరమైన జీవితము నీది అంటే ఈ రకంగా మనలను దేవుడు ఆశీర్వదించాడనమాట. అయితే 49 ఆది కాండం 49వ అధ్యాయంలో దేవుడు గుర్తు చేసిన మాట అన్నమాట ఇది. అందుకని నేను చెప్తున్నా. 49వ అధ్యాయంలో 20వ వచనం చదువుదామా? ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. అది అషేర్ అంటే మనము ఈ రీతిగా నడుచుకున్నప్పుడు నువ్వు అషేరు. అయితే బ్లెస్డ్ లైఫ్ ఏంటంట? బ్లెస్డ్ లైఫ్ అంటే రాజభోజనము ఆరగిస్తావు నువ్వు అనుదినము. హల్లెలూయా. రాజభోజనము తినాలని ఎంతమందికి ఉంది చెప్పండి?
ఏదో పెళ్ళిళ్ళప్పుడు ఓలిగి కుడాలు చిత్రాన్నము చేసుకుంటాము, అంటే బిర్యానీ వండుకుంటాం. అట్లా కాదు, అనుదినము మనకి రాజ భోజనమును ఇచ్చే దేవుడు. నువ్వు ఏది కోరుతావో అది నీ ముందర పెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అది నేను నా జీవితంలో చూశాను అన్నమాట. టైం ఉన్నప్పుడు వివరిస్తాను అవన్నీ. హల్లెలూయా. చూడండి ఇంకొక విషయము, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో ఈ యొక్క బ్లెస్డ్ జీవితానికి ఉన్న ఆశీర్వాదాలు ఏంటో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24 నుంచి 25. అషేరును గూర్చి ఇట్లా నేను అషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును, తన పాదములను తైలముతో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడి వినయుండును. నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా. అంతే. చూడండి, అషేర్ అంటే ఆ బ్లెస్డ్ జీవితం అంటే ఒకటి మధురమైన అన్నపానములు నీకు. నెక్స్ట్ ఏందో తెలుసా? నీ సహోదరులందరికంటే కూడా నువ్వు కటాక్షం పొంది ఉంటావు. హల్లెలూయా. నీ సహోదరులందరూ కూడా వాళ్ళందరి మధ్యలో నువ్వు ఏలికగా ఉంటావు. పితరుల కంటే కూడా నువ్వు హెచ్చింప తగిన వాడవు. ఒంటరివాడు కదా నేను అని నువ్వు అనుకుంటా అంటావు, కానీ దేవుడు అంటున్నాడు, ఏయ్ నువ్వు బ్లెస్డ్, నువ్వు ఒంటరి కాదు, 1000 మంది నువ్వు. హల్లెలూయా. ఇది ఆశీర్వదించబడిన జీవితం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి బ్లెస్సింగ్ చూడండి, అతడు సోదరుల కంటే కటాక్షం నందును, తర్వాత తన పాదములను తైలములో ముంచుకొనును. హల్లెలూయా. నీ పాదములు ఎక్కడున్నాయి ఈరోజు? హల్లెలూయా. హల్లెలూయా. చెబుదామా, నా పాదములు నిత్యము వాక్యం అనే తైలములో ఉండును. వాక్యం అనే తైలములో ఉండును. పక్కనతో చెప్పండి, పక్కన వారితో చెప్పండి, నీ పాదములు ఈ రోజు నుంచి వాక్యం అనే తైలములో నిలిచి ఉండును గాక. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం తైలంలో నిలబడము, వాక్యం అనే తైలములో. ఆ జ్ఞానవంతుల మాటల్లో నిలబడతాం, లేకపోతే ఆ సర్దార్ మాటల్లో నిలబడతాం, లేకపోతే యూట్యూబ్ మాటల్లో నిలబడతాం, గూగుల్ మాటల్లో నిలబడతాం. నీ గోగల్ గీగల్ అంతా కూడా ఎగిరిపోతుంది వాక్యం ముందర. హల్లెలూయా. ఏది కూడా వాక్యం ముందు నిలబడనేరదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా మనం ఎక్కడ నిలబడాలంట? వాక్యం అనే తైలములో. అషేర్ అదే నిలబడేది. బ్లెస్డ్, నువ్వు ధన్యుడు కావాలనుకుంటున్నావా? అయితే నువ్వు వాక్యమను తైలములో నువ్వు నిలబడినప్పుడు నువ్వు ప్రతి సమస్యను కూడా పడగొట్టేస్తావు. ప్రతి ఎత్తు పల్లములన్నీ కూడా, సమస్యల కొండ కూడా నీ ముందర మైదానం అయిపోతుంది. హల్లెలూయా. మేము అది చూసినాము ప్రాక్టికల్ గా. అనేక అలలు పాటుపోట్లు వచ్చినా వాక్యములో నిలబడినప్పుడు ప్రతిదీ పొట్టు వలె ఎగిరిపోవటం మేము చూసాము. అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలను నేను. హల్లెలూయా. కాబట్టి మన ముందర ఏది కూడా నిలబడనేరదు. గిద్యోనుకు భయపడ్డాడేమో, కానీ దేవుడు అంటున్నాడు పరాక్రమము గల బలార్జుడివి అని. హల్లెలూయా. నువ్వు పిరికివాడు అనుకుంటున్నావేమో, నువ్వే ధైర్యవంతుడివి అందరికంటే. బలహీనుడు అనుకుంటున్నావేమో, నువ్వు బలవంతుడివి అందరికంటే. కేవలం నువ్వు చేయాల్సింది ఒకటే, వాక్యములో నిలబడు. ఆ జ్ఞానము దేవుడు నీ నోట్లో నుంచి పొర్లి ప్రవహించేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. ఈ అషేరు గోత్రికురాలు మన కొత్త నిబంధనలో కూడా ఒక ఆమెను నేను చూశాను. ఎవరో చెప్తారా? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి సిస్టర్ కోసం. హల్లెలూయా. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనము ఈమె గురించి చూస్తాము. 36వ వచనంలో ఈ హన్న రాత్రింబగళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఉండేదంట. ఆ తర్వాత ఈమె గురించి చాలా మంచిగా, అంటే ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, కాకపోతే నేను అట్లే చెప్తాను టోటల్ గా. 36వ వచనము, మరియు అషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పినిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఈమె ఎక్కడుందండి?
రేయింబగలు ఉపవాస ప్రార్థనలో మందిరంలో ఉంది. మందిరంలో ఉండి ఆమె ఎన్ని సంవత్సరాలు అంటే 85 ఏండ్లు. లెక్కేసుకుంటే ఆమెకు టోటల్ గా 103 ఏండ్లు బతికిన కాలము. మరి ఎప్పుడు అది ఎండింగో నాకు తెలియదు కానీ, కాకపోతే ఆమెది బాల్యం అంటే సుమారుగా 12 సంవత్సరాలు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత 7 ఏండ్లు, అదో 7 సంవత్సరాలు. మళ్ళీ ఆ తర్వాత ఆమె ఉపవాస ప్రార్థనలో ఆ సమయం వరకు 85 ఏండ్లు విధవరాలుగా ఉండిందంట. పెళ్ళయ్యి 7 సంవత్సరాలు, బాల్యం మొదలుకొని, అంటే పెళ్ళయ్యేది ఎప్పుడు బాల్యము సమయము కనీసం 12 సంవత్సరాలు వేసుకోండి. ఆ 12 సంవత్సరాల తర్వాత పెళ్ళైంది. పెళ్లిమెట్లో 7 ఏండ్లు గడిపింది ఆ 7 ఏండ్లు. ఆ తర్వాత విధవరాలయ్యి 85 ఏండ్లు, అంటే టోటల్ గా 103 సంవత్సరాలు. అంటే దేవుడు నీకు దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు బ్లెస్డ్ జీవితము అని దేవుడు వాక్యంలో చెబుతున్నాడే, నువ్వు ఆ జీవితం అంతా కూడా నువ్వు అనుభవిస్తావు. నీకు దీర్ఘాయువు ఇచ్చే దేవుడు, నీకు పోషించే దేవుడు, నీకు ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చే దేవుడు. నువ్వు చేయాల్సింది ఒకటే పని, నీవు వాక్యం వైపు చూసినప్పుడు వాక్యమే నిన్ను పోషిస్తుంది, పట్టుకుంటుంది. నిన్ను మోయు దేవుడు నీతో ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక విషయం తెలుసా, మన బైబిల్ అంతా కూడా సుమారుగా 8,000 వాగ్దానాలు ఉన్నాయి. 8,000 వాగ్దానాలు. అయితే ఈ 8,000 వాగ్దానాల్లో ఒక దైవజనుడు చెప్పుట నేను విన్నాను. ఈ 8,000 వాగ్దానాలలో 7,000 వాగ్దానాలు అన్ని కూడా ప్రతి ఒక్కటి మనతో డైరెక్ట్ గా దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇది అని, నువ్వు ఈ రకంగా ఆశీర్వదించబడ్డావు, నిన్ను ఈ విధంగా గొప్ప చేస్తా, నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు ఉప్పై ఉన్నావు, అది కదా, నేను పరిశుద్ధాత్మ ఆలయముగా నిన్ను చేసుకున్నారు, నువ్వు దేవునికి ఆలయంగా ఉన్నావు. అన్ని కూడా మనకి ఆశీర్వాదాలు. నువ్వు ఇంట్లో దీవించబడతావు, బయట దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. ఇవన్నీ ఉన్నాయి కదా ద్వితీయోపదేశ కాండంలో. చాలా బైబిల్ అంతా రాసినారన్నమాట. ఈ 7,000 వాగ్దానాలన్నీ కూడా మనకు డైరెక్ట్ గా దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ 7,000 వాగ్దానాలన్నీ కూడా రోజు ఒక్కొక్క వాగ్దానాన్ని నేను ధ్యానిస్తే ఎన్ని సంవత్సరాలు అవుతాయంట అంటే 22 సంవత్సరాలు అవుతాయంట. 7,000 వాగ్దానాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాగ్దానాన్ని మనము ధ్యానిస్తూ, ఈ రోజు నేను ఉప్పునై ఉన్నాను, ఎక్కడికి పోయినా నేను ఉప్పునై ఉన్నాను, వంట చేస్తా నేను ఉప్పునై ఉన్నాను, కాబట్టి అనేక జీవితాల్లో నేను రుచి తెచ్చే బిడ్డగా నేను ఉన్నాను, నేను ఎక్కడికి పోతే అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, ఎవరి ఇంట్లో నేను కాలు పెట్టినా కూడా ఆ ఇల్లు ఫలిస్తుంది, ఆశీర్వదించబడుతుంది, అక్కడున్న సమస్యలు పారిపోతాయి, అక్కడున్న ఎండిపోయిన సిచ్యువేషన్ అంతా కూడా చిగురిస్తుంది. ఆ మాటని నువ్వు ఈ రోజంతా ధ్యానిస్తే ఎన్ని సంవత్సరాలు అవుతాయంటే 22 సంవత్సరాలు అవుతాయంట ఒక్కొక్క మాటని. ఆ తరువాత ఒక్కొక్క సండే ఒక్కొక్క వాగ్దానాన్ని గనక మనము ధ్యానిస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? 120 సంవత్సరాలు. హల్లెలూయా. ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక్కొక్క సండే, ఒకవేళ పాస్టర్ గారు మనకి వివరిస్తా ఉంటే ప్రసంగము, ప్రతి సండే కూడా ఒక్కొక్క వాగ్దానాన్ని తీసుకొని మాట్లాడితే 120 సంవత్సరాలు అవుతుందంట ఈ 7,000 వాగ్దానాలు. మోషే ఏం చేశాడో తెలుసా? ఈ 7,000 వాగ్దానాలని ప్రతి రోజు ధ్యానించి ఉంటాడు. అందుకే యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు. అందుకే వాళ్ళు దీర్ఘాయుతో తృప్తి పొందినారనమాట. యెహోషువ మోషే ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 120 సంవత్సరాలు. గుర్తుంది అందరికీ? 120 సంవత్సరాలు జీవించి ఆరోగ్యంగా కొండెక్కిపోయి ఆరోగ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఈయన యెహోషువ కూడా, కాలేబు కూడా, యెహోషువ కూడా దేవుడు చెప్పాడు, నువ్వు దివారాత్రులు ధ్యానించు, అప్పుడు నీకు తిరుగులేదు. ధ్యానించిన వాళ్ళంతా అందుకే ఎలాంటి శత్రువులు వచ్చినా కూడా జయించుకొని ముందుకు వెళ్ళిపోయారు. ఎరికో గోడలు కూల్చడం జరిగింది. అయితే ఈ కాలేబు కూడా ఏమంటున్నాడంటే 85 సంవత్సరాలప్పుడు నా యవన బలము ఏదో అది ఈ రోజు కూడా నేను కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి నేను వాక్యము ధ్యానించినప్పుడు, ఇతరుల మాటలు కాదు, యూట్యూబ్ మాటలు కాదు, కానీ వాక్యము నేను ధ్యానించినప్పుడు మనము తీరని ఆనందాన్ని పొందుకుందాం అనమాట.
హల్లెలూయా. వాక్యం అనే తైలములో నిలబడినప్పుడు ఈ లోకపు విధానం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక స్టోరీ మాదిరి చెప్తాను చూడండి. ఒక నక్కకి తోక కట్టయింది. అయితే తోక మొండి తోక అన్నమాట. అది దాచిపెట్టుకొని నక్కలన్నిటి దగ్గరికి పోయి, ఏయ్ నీ తోక బాగలేదు కానీ కట్ చేసుకో అని అందరికీ చెప్తా ఉంది మిగతా నక్కలకి. అంటే ఈ నక్కలన్నీ ఎందుకు కట్ చేసుకోవాలా అని, మేము కట్ చేసుకోము అని మిగతా నక్కలు అంటున్నాయి. అయితే మళ్ళా గుంపుగా అది చెప్తా ఉందంట రోజు, మీ తోక కట్ చేసుకోండి, ఎందుకంటే దీని తోక కట్ అయింది కాబట్టి. ఈ లోకం యొక్క రీతి అట్లా ఉంటుందన్నమాట. నేను పోలే కాబట్టి వాడెట్లా, నాకే లేదు కాబట్టి వాడికి ఎందుకు, ఇది ఉంటుందన్నమాట ఈ లోకపు రీతి. కానీ దేవుని రీతి అట్లా కాదు. నాకంటే గొప్పగా నా పిల్లలు కావాలా, నాకంటే గొప్ప కార్యాలు చేయాలా, నాకంటే ఇంకా అందముగా ఉండాలా. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రతి విషయం కోసము నేను యేసయ్య పోలి నేను జీవిస్తా. యేసయ్య పోలి నాలో ఉంది, యేసయ్యని పోలి నాలో ఎనర్జీ ఉంది, యేసయ్యని పోలి నేను ఆరోగ్యంగా ఉన్నా, యేసయ్య ఎంత అందగాడో నేను అంత అందగత్తెను అని నేను చెప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు అట్లా చెప్పినప్పుడు ఆ వాక్యము తగ్గట్టుగా నీ జీవితంలో ఉంటదన్నమాట. నేనంతే నాకేం లేదు, నేను ఇట్లున్నా అనుకున్నా అనుకో, అదే అట్లే ఉంటది. కాబట్టి నువ్వు ఏది యోచన చేస్తావో అదే నీ బ్రతుకై ఉంటుంది. కాబట్టి మనం యోచన చేసేదంతా దేని గురించి యోచన చేయాలి? వాక్యం ఏం చెప్తుందో అది యోచన చేయాలి. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, నేను ధన్యుడను, నేను వాక్యమును అనుసరించే బిడ్డను, నా జీవితంలో ప్రథమ స్థానము వాక్యమునకే నేను ఇచ్చి ఉన్నాను అని చెప్పాలన్నమాట. చాలా మంది ఏందమ్మా ఎందుకు దేవుని నమ్ముకున్నారంటే, మా పిల్లలకి ఫ్రీగా చదువు వస్తుంది సార్ అక్కడ, అందుకని ఆ చర్చికి పోతున్నాం. చాలా మంది చెప్పేది ఇది. ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుంది సార్ అడిగి పోతే గాన, మా పేరు లిస్ట్ లో వస్తుంది ఫ్రీ ట్రీట్మెంట్. రోగం వచ్చినా ముందే అడ్వాన్స్ గానే చెప్తారు, రోగం వస్తే గాన. ఇట్లాంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్కి పోల్సిందే ఆడ. హల్లెలూయా. కాబట్టి మన ఆలోచనలు ఏంటివే? మన ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుని వాక్యానికి అనుసరించి ఉండాలి. అదే అన్నమాట వాక్యం అనే తైలములో ఉండడం. హల్లెలూయా. కాబట్టి ఆ తర్వాత మనము ధ్యానించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం మన జీవితంలో ఫలిస్తుంది, అభివృద్ధి పరుస్తుంది అనమాట. మన వాక్యం ధ్యానించినప్పుడు ఇంకొకరు మనకి భవిష్యవాణి చేసే అవసరమే లేదు. నమ్ముతున్నారంతా ఇది? కొత్త నిబంధన ప్రకారము నేను యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత నీకు ఇంకో ప్రవక్త వచ్చి భవిష్యవాణి చెప్పే అవసరం లేదమ్మా. ఇంకొకరితో తలకాయ మీద చేయి పెట్టించుకొని ప్రార్థన చేయించుకొని కాళ్ళు మొక్కేది, దారాలు కట్టుకునేది, ఇవన్నీ మనకు అవసరమే లేదు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తుకి నువ్వే భవిష్యవాణి పలుకు. నీ భవిష్యత్తు నీ నోట్లోనే ఉంది. నీ కడుపులో ఏదైతే ఉంటుందో, నీ కడుపులో ఏది పోవాలా? వాక్యం పోవాలా. నీ వాక్యము ఇక్కడి నుంచి పోయి కడుపులోకి దిగితే ఆ కడుపులో ఉన్నదే నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి నీకు నాకు తిరుగులేదు. ఎప్పుడు తెలుసా? వాక్యముతో నేను నింపబడినప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము నువ్వు నీ భవిష్యత్తును నిర్ణయించుకుంటావు, నీ పిల్లల భవిష్యత్తుని నిర్ణయించుకుంటావు. నీ యొక్క దాంపత్య జీవితాన్ని కట్టుకోవాలంటే వాక్యం అవసరం. ఈరోజు కుటుంబాలు చెదిరిపోతున్నాయంటే వాక్యం అక్కడ లేకనే. కుటుంబాల్లో ఐక్యత లేదంటే అక్కడ వాక్యము లేకనే. సంఘాల మధ్య ఉన్నాయంటే తేడాలు, వాక్యము లేదు. వాక్యానికి విలువ లేదు కాబట్టే, పై మెరుగులకే విలువిస్తున్నారు కాబట్టే.
కానీ అట్లా ఉండకూడదు. మనమెవరము అషేరు గోత్రికుల వలె ఉండాలి. హల్లెలూయా. మన పాదములు నిత్యము వాక్యములోనే ఉండాలి. మన ఆలోచన వాక్యమై ఉండాలి. మన మాట వాక్యమై ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎక్కడి నుంచైనా, ఎవరి దగ్గర నుంచైనా, అది ఫస్ట్ నాకు వాక్యం మెదలాల తల లోపల, నా మైండ్లో. నువ్వు ఏది ఆలోచిస్తే అదే నీకు జరుగుతుంది. సైన్స్ పరంగా కూడా ఇదే ఉంది. నువ్వు కొన్ని వేల నరాలు ఉంటాయి మన లోపల. అయితే నువ్వు ఏ చెడ్డ విషయాన్ని ఆలోచించినావనుకో పదే పదే, ఆ చెడ్డ విషయము, ఆ యొక్క చెడ్డ ఆలోచన ఏమైతుంది తెలుసా, విషపు గా మారి, విషపు వేరుగా అయ్యి, అది విషపు కొమ్మగా అయ్యి మన జీవితంలో, బ్రెయిన్ లో ఎఫెక్ట్ అవుతాయి అవన్నీ. ఒక వాక్యాన్ని, చింతని ఆలోచించినావనుకో, చింత 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 అంటే దుఃఖము దుఃఖము దుఃఖము, అప్పులు 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 అప్పులు, అది విషముగా మారి నీ జీవితానికి నష్టపరుస్తాయి. అదే ఒక మంచి ఆలోచన వాక్యంలో తప్ప ఇంకెక్కడ లేదు. అవునంటారా కాదంటారా? అయితే ఈ వాక్యాన్ని నువ్వు పదే 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 ఆలోచించినప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఆలోచించిన వాక్యాన్ని అనుసరము మరి నీ జీవితంలో బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనము నిత్యము వాక్యమును ధ్యానించే సంఘముగా ఉండును గాక ఏల్ సంఘం. హల్లెలూయా. అందరు చెబుదామా, నేను నిత్యము వాక్యమును ధ్యానిస్తూ దేవుని మహిమపరుస్తూ జీవిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21 మనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21. నేను వారితో చేయ నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ చోటు నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఇదే యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇది చెప్దామా, నా మీద దేవుని యొక్క మాటలు నా మీదను నా ఆత్మ మీదను ఉన్నవి. నేను నా నోట దేవుని యొక్క వాక్యములు దేవుడు ఉంచి ఉన్నాడు. నా పిల్లల పిల్లల నోట నుండి దేవుని వాక్యము ఎల్లప్పుడూ వచ్చును. నేను ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ వాక్యములోనే నిలబడుదును. హల్లెలూయా. ఈ మాట ఎవరు చేశారు తెలుసా? ఈ క్రియని దావీదు చేశాడు. బైబిల్లో మొత్తంలో ఆయన అనుదినము, అంటే మన కీర్తనలో రాశారు కదా, గ్రంథం అంతా కూడా ఎక్కడ చూసినా దావీదు ఎన్నోసార్లు చెప్తారు, నా ఆశ్రయ దుర్గమా, నా కేడెమా, నా శైలమా, నా ఎత్తైన కోట, నా ఆధార శిల, నా భయ విముక్తి శిల. మన సమూయేలు గ్రంథంలో చూస్తే భయమును తొలగించే బండ అంట. కాబట్టి అనేక విషయాల్లో ఆయన చూశాడు. ఆ కీర్తనల గ్రంథం అంతా కూడా ఆయన ఇదే చెప్పాడనమాట, నా ధైర్యము నీవే, నా బలము నీవే. మనం అనుక్షణము కూడా ప్రతి పరిస్థితులలోనూ మనము దేన్ని ధ్యానించాలంట? వాక్యమును ధ్యానించాల. ఈయన అదే చెప్పాడనమాట, నాకు బలము నీవే, నా నోట్లో నీ మాటల నుంచి ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా అంటాడు, నా నోట్లో నువ్వు నీ మాటలు పెట్టేశావు. కాబట్టి నేను ఎవరంట? ఇర్మియా గ్రంథంలో ఒక్క మాట చదవండి. 1వ అధ్యాయము ఇర్మియా 18, 19 ఒకటి చదువుదాం. 1వ అధ్యాయము. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, దేశ నివాసుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. కదా, ఈ ఎట్లా నియమించినాడంట? నువ్వు యూదరాజు దగ్గర గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని ఎక్కడికి వెళ్ళినా, అంటే ఎలాంటి సమస్యలైనా నీ జీవితంలో ఎలాంటివి ఎదుర్కొంటా ఉన్నా ఈ సమయంలో, అయితే నీకు ఎఫెక్ట్ కాకోకుండా నీకు ఎట్లా నిలబెట్టినాడంట? ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండినట్లు ఈ దినమున నిన్ను నేను నియమించినాను అంటున్నాడు. మనకి ఏ అపాయము రాకుండగా తన దూతల్ని దేవుడు మనకి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ, మరి ప్రఖ్యాతి,
మన ఇంటి గుమ్మాలుగా దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కృపాక్షేమం అనే దూతలు మన ప్రతి ఒక్కరి వెంబడి కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను నేను ఏ రీతిగా నిలబెట్టాడంట? పెళ్లగించేందుకు, విరగ్గొట్టేందుకు, కట్టేందుకు, నాటేందుకు దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. కనుక ఇప్పటి నుంచి ఇంతవరకు జరిగింది, కానీ ఇప్పటి నుంచి మన కుటుంబాలను ఎట్లా కట్టుకోవాలంట? నా జీవితాన్ని నేను మన జీవితాలు ఎట్లా కట్టుకోవాలంట? వాక్యము విడుదల చేసి మన జీవితాలు కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం నిర్ణయం చేసుకున్నాం. చెప్దాం అందరూ, నేను ఈ రోజు నుంచి వాక్యములో స్థిరపడి బలపరచబడి ప్రతి పరిస్థితిలోనూ వాక్యమును విడుదల చేసి నా జీవితాన్ని కట్టుకుంటా, నా సంసారాన్ని బాగు చేసుకుంటా, నా వైవాహిక జీవితాన్ని బాగు చేసుకుంటా, నా తల్లిదండ్రులతో ఉన్న నా సంబంధాన్ని బాగు చేసుకుంటా, నా అత్తమామలతో ఉన్న సంబంధాన్ని నేను బాగు చేసుకుంటా, నా సంఘములో ఉన్నటువంటి ఏ వ్యతిరేకపు మాటలు కూడా నేను బాగు చేసుకుంటానని మనం తీర్మానించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు రాజా. విడుదల చేస్తున్నాము తండ్రి, నీ కృప మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక్కడ విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటలోని సామర్థ్యం బిడ్డలను తాకును గాక తండ్రి. ప్రభువా, వీరి పాదములు నిత్యము వాక్యములో ఉండును గాక తండ్రి, వాక్యమును తైలములో ఉండును గాక తండ్రి. వీరి యొక్క అడుగు నాయన తండ్రి తేనెలో పడును గాక తండ్రి, వీరి నోటి నిండా నవ్వు ఉండును గాక తండ్రి. ప్రభువా, వీరు చేస్తున్న ప్రతి పనిలో దీవెన ఆశీర్వాదం ఉండును గాక తండ్రి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక నాయన తండ్రి, ఈ బిడ్డలను మీ యొక్క దూతలు కాపుగాస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ యొక్క కార్యములు వీరి జీవితంలో నూతనంగా ఫలించునుగాక తండ్రి. వీరి జీవితాల్లో ఎండిపోయిన పరిస్థితి అంతా తొలగిపోయి చిగురించునుగాక తండ్రి. ప్రతి జీవితంలో నాయన తండ్రి, ప్రతి రంగంలోనూ వీరు ఫలించుదురుగాక తండ్రి. ఏ సంఘానికి, సమాజానికి, అనంతపుర పట్టణానికి దీవెనకరంగా వీరి కుటుంబాలు ఉండునుగాక తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.